అందరికీ నమస్కారం అండి. జయగురుదత్త ఎస్వీఎస్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు అద్భుత కథల్లో భాగంగా బాబా చెప్పిన భాగవత కథల్లో శ్రీకృష్ణ అవతారం యొక్క విశిష్టతను తెలుసుకుందాం. శుకుడు నవ్వుతూ, మహారాజా, ఆ గోపాలుని లీలలు నిజముగా నీవు తెలిపినట్లు మహా అద్భుతములు, మాధుర్యములు, భావ గాంభీర్యముతో చేరినవే కాని బాహ్య ఆడంబరములతో కూడినవి కావు. లోకులు బాహ్యమునే చూతురు. అందువలన కృష్ణుని యొక్క చేష్టలు సర్వసామాన్యముగాను, కొన్ని అసభ్యముగాను భావింతురు. అవతారముల అంతరార్థములు అందరికీ అంత సులభముగా అర్థము కావు. అర్థములేని కార్యమును వారు చేయరు. లోకోద్ధార నిమిత్తము, వేదోద్ధారణ నిమిత్తము పూర్వజన్మ పుణ్య పరిపాకములను పురస్కరించుకుని, వరములను ఆధారముగా చేసుకుని, ఆయా దేశ కాల పాత్రలను అనుసరించి అనుగ్రహింపకోరి ఆదరించి లీలా విశేషములకు సరైన అర్థమెవరు ఊహించగలరు? శ్రీకృష్ణుని లీలలు ఎవరునూ తెలుసుకొనలేరు. హరి విచిత్ర లీల హరికే తెలియున్ అన్నట్లు అతనిది అతనికే కాని అన్యులకు అర్థము కావు. ఒకటి మాత్రం నిజము, అవతార పురుషులు తమ అభీష్టములపై కాని తమ కొరకు కాని ఎట్టి చిన్న కార్యమును చేయుటకు పూనుకోరు. సమస్త కర్మలు లోక నిమిత్తమై సంకల్పింతురు. తమకు లోకమునకు ఎట్టి సంబంధములు లేనట్లు ప్రవర్తింతురు. తాము లేకున్న లోకమే లేదు. సర్వసామాన్యముగా వారి చేయి సామాన్య పనులందు కూడాను స్వార్థరహితమైన సారమును తెలుసుకొనవచ్చును. లోకమే వారి హస్తమందుంచుకున్న మహానుభావులకు లోకముతో తమకు కావలసిన పని ఏమున్నది? మూర్ఖులు, విశ్వాసహీనులు, నాస్తికులు, అజ్ఞానులు, తెలుసుకొనలేని అమాయకులు వాటిని స్వార్థకర్మలుగాను, వ్యామోహ కృత్యములుగాను తలంతురు. కాని సత్యభక్తులు వాటిని లీలలుగా భావింతురు. అపారుని పారమును వారెట్లు తెలుసుకొనగలరు? మహారాజా, కోసలేంద్రుని లీలలకును కృష్ణుని చర్యలకును పూర్తి విరుద్ధము. దైత్య దానవులచే లోకం పీడింపబడు సమయమున దాని భారమును బాపుటకు కేశములలో నలుపు తెలుపు ఉండినట్లు కృష్ణ బలరాముల నలుపు తెలుపు రూపములు ధరించి మన బుద్ధులు అతీతముగు కర్మలు అనురించి కృష్ణుని లీలలు ఎవరూ తెలుసుకొనలేరు. అతని చాలనము, నడక, నవ్వు, సైగ, మాట, పాట అన్నియు విచిత్ర గుణములతో చేరి ఉండును. కృత్రిమముగా కనిపించును. పోకిరిగా ప్రవర్తించును. తూర్పు దిశకు నడుచుచు పశ్చిమ దిశకు చూచుచుండును. కన్నులతోనే కలిసి మాట్లాడును. కనుసైగలతోడనే సంభాషించును. సిగ్గు బిడియము చూడడు. క్రొత్త పాత అసలే ఉండదు. వావి వరుసలు విచారించడు. ఎక్కడికి వెళ్ళినను ఏదియో ఒక విచిత్రమైన గోల పుట్టించును. సముద్రమునకు ఆటుపోట్లున్నట్లు ఇతను వెళ్ళిన చోటులందు కలహములు, కల్లోలములు, కంటినీరులు ఒక తుఫానుగా పుట్టించును. శ్రీకృష్ణుని ఆటలకు మాటలకు అడ్డులేదు. ఏ ఇంటికి వెళ్ళినను ఆ ఇంటివారు అతనిని పీటవేసి పిలవనక్కరలేదు. తను ఇల్లుగా భావించి ఉట్టి మీదనో చట్టి లోపలో దాచినను సరే స్వయముగా వెళ్ళి నిర్భయముగా తీసుకుని తిని వెళ్ళుచుండును. అందరికీ పాతబంధువే. అంతటితో పోక తన సొత్తువలె బయట నుండి వచ్చిన బాలురకు పంచిపెట్టును. ఇంటివారు గోల చేయుచున్నను వినిపించుకొనక తన సొంత పదార్థములే దాన ధర్మాలు చేయును. అతని ఆటలకు మాటలకు అడ్డులేదు. ఎవరైనా అతనిని ధైర్యం చేసి మందలించిరా, ఇక వారి పెట్టు హింసలు వర్ణాతీతము. అయితే అతడు చేయి ప్రతి చిన్న పనియందు అతి మాధుర్యము ఇమిడి ఉండును. శిక్షలందు కూడాను తీయదనముండును. ఎవరికీ కోపమన్నది రాదు. ఇంకను అతనితో ఆడవలనే మాట్లాడవలనే ఉండవలనే అనిపించును. కానీ అతడెన్ని బాధలు హాస్యములు చేసినను అతనిపై విసుగెత్తదు. శ్రీకృష్ణుని మధుర ప్రేమతత్వం ఏమిటో తెలుసుకుందాం. అది అతనిలో ఉండిన ప్రేమతత్వము. ఎంతో కోపముతో కొట్టబోయిన గోపికలు కూడాను అతనిని చూచిన తక్షణమే ప్రేమ హృదయులై అతనిని ప్రార్థించుచూ వెళ్ళుతుందురు. అతడు ఏమి చేసినా లీలలుగానే ఉండును. ఇక పలుకులు, చూతమ అన్నీ టక్కరే. అందరి ఎదుట మొండు తిని అమ్మతోనే
తినలేదని నోరు చూపును. అందరి మాటలు అసత్యములు చేసి తన అసత్యమును కూడా సత్యముగా చూపును. ప్రతిదినము వృషభాపురమునకు అనగా రాధవుండు గ్రామమునకు వెళ్ళుచుండెను. దారిలో ఎందరో చూచుచుందురు. తిరిగి తల్లి పిలిచి, ఎందుకురా ఇంత దూరము దినము వెళ్ళుట? ఆడుకొనవలన ఇచ్చట బాలురు లేరా అని దండించగా, ఆ గ్రామము దారియు తెలియదని చెప్పును. అందరి ఇండ్లయందు అల్లరులు జరిపి అత్తా కోడండ్లకు పోట్లాటలు పెట్టి మధ్యలో నవ్వుచుండెను. తెల్లవారింది మొదలు రాత్రి పరుండ వరకు నిమిషము కూడా 2 కాళ్ళు ఒక చోట ఉంచడు. నిరంతరం ఇల్లిల్లు చుట్టుటే ఆ శ్రీకృష్ణుని కృత్యము. ఇంత చేసిన ఒక్క నిమిషము గ్రామమున వారు కృష్ణుని చూడకుండా ఉండలేరు. ఒకనాడేమైనా వార్ల ఇండ్ల వైపుకు వెళ్ళకున్నా ఆనాడంతా ఆ గోపికలు దారులు చూచుచు కిటికీల నుండి మిద్దెల మీద నుండి ఎదురు చూచుచుందురు. అదే భగవంతుల్లోని మధుర ప్రేమ యొక్క మచ్చుముక్క. అతని చేష్టలు అతి మధురమైనవి, అంతరార్థముతో నిండినవి. నిజ కపటము ఎరిగిన నీలవర్ణుడు కృష్ణుడు. పై మాటలకు ఆటలకు లొంగడు పొంగడు. కాకున్నా పాలిచ్చదనని తల్లి రూపముతో వచ్చిన పోతనను కొడుకువలే నటించి రక్తమును పీల్చి నేలకూల్చెను. అసురులు అనేక రూపములు ధరించి గోపికా గోపాల రూపములతో వచ్చినను వారల నిజతత్వమును గుర్తించి క్షణములో యమపురికి పంపుచుండెను. ఒక అసురుడు వశ్యై తన వత్సములతో తిరుగుచుండా ఆ ముక్కుపచ్చలారని 3 సంవత్సరాల బాలుడు ఆ వస్త్రమును తోకపట్టి గిర్రున త్రిప్పి ఒక్క వేటుతో చంపివేశెను. శ్రీకృష్ణుని అద్భుత అమానుష కృత్యములేమిటో విందాం. ఈ శక్తి సామర్థ్యములు ఆ బాలుని రూపమునక ఎంత విరుద్ధములు! ఇట్టి అమానుష కృత్యములు కోట్లకు నిరూపించుచూ వచ్చుచుండెను. కపట హృదయులైన వారు స్త్రీ బాల వృద్ధులైనను కడకు తనవారైనను లెక్క చేయక చక్కని బుద్ధులు నేర్పుచు చిక్కులకు గురిచేయుచు డొక్కలు చించుచు ప్రక్కలు పొడుచుచు తన మేనమామ అయిన కంసుడు మహాపరాక్రమ శక్తి సంపన్నుడైనను క్షణములో జుట్టుపట్టి క్రిందకి లాగి ప్రాణము తీసి యమునా తీరం వరకు బజారులో ఈడ్చుకుని పోయెను. మధురాపురవాసులకు ఈ బాలకుని చర్యలు ఆశ్చర్య అద్భుత మధుర సుందర సులలితములుగా ఉండేవి. బాల్యమునే పోతనను తృణావర్తుణ్ణి శకటాసురుణ్ణి హతమొందించెను. వెన్న దొంగిలించెను. కోపముతో తల్లి రోటికి కట్టివేయగా యమలార్జున వృక్షముల మధ్యగా పోవుచు వాటిని పెళ్లగించెను. యమునా నదినంతను విషమయం చేసిన కాళింగుని మదమణచెను. గోపికలను రక్షించెను. తల్లి నడుమునకు త్రాడు కట్టగా తన బ్రహ్మాండకారమునకు చూపి తల్లిదండ్రులకు గోకులవాసులకు పరమాశ్చర్యమును కలిగించెను. ఆవలింపుతో అండాండ పిండాండ బ్రహ్మాండములు చూపించెను. తన ప్రియ గోపాల గోపికలకు తన దివ్య గోలోక వైకుంఠమును చూపించెను. నందునిచే గిరిపూజ చేయించి ఇంద్రపూజ మార్పించి ఇంద్రునకు కోపమొచ్చినట్లు చేసి క్రోధముచే ఇంద్రుడు కురిపించిన రాళ్ల వర్షము నుండి గోకులవాసులను రక్షించుటకు చిటికెన వ్రేలితో పర్వతమునెత్తి వాన బారి నుండి గోకులవాసులను గోవులను రక్షించెను. రాసక్రీడలు గోపికలను తరింపచేయి కార్యములు. గోపికా గోపాలులతో వివిధములైన ఆటలు ఆడి పాటలు పాడుచు వారలను ప్రేమోన్మత్తులను కావించుచుండెను. వీటినన్నింటినీ నీచ వృత్తులుగా తీసుకొనుట బుద్ధిహీనతే కదా. గోపికలతో రాసక్రీడలు అనగా అది జారత్వమని తలంచుటకు ఆధారమే లేదు. 5-6 సంవత్సరముల ప్రాయం కల బాలుడు గోపికలతో ఎట్టి ఆటలాడినా అవి లోక విరుద్ధమని తలంచుటచే అర్థములేని ఊహ. గుణాతీతుడగు గోపాలునికి గుణమున్న కదా ఈ కృత్యముల యొక్క అనుభవమును అనుభవించుట. గుణమే లేని అనంతస్వరూపునకు అణుమాత్రమైన ఈ లీలలు గోపగోపికలను తరింపచేయ సాధన కృత్యములనియే తలంచవచ్చును. వారి జన్మాంతర పుణ్యఫలంచే వరప్రసాదములచే వారి వాంఛలను తీర్చునే కానీ వేరు కాదు. మాయామానుష రూపుడైన ఆ గోపాలుడు మానవ మాతృనిగా తలచిన కదా ఇందులోని చర్యలు జారత్వ చోరత్వమని చెప్పుటకు. పోని
మానవుడే అని తలంచిన సామాన్య మానవులు ఈ అమానుష చర్యలు చేయగలరా? శ్రీకృష్ణుని రాక్షస సంహారం లోకరక్షకం. ఇంతటితో పోక ప్రళంబ, ధేనుక, బక, కేసి, చాణూర, అరిష్ట, ముష్టిక, కువలయాపీడ, కంస, నరక, పౌండ్రక, ద్వివిధ, జరాసంధ, దంతువక్త్ర, సంబర, కాంభోజ, కురు, మత్స్య, కైకయ ఇత్యాది మహాపరాక్రమ శక్తి సంపన్నులను క్షణములో ప్రాణములు తీసి లోకమును రక్షించెను. ఇవి మానవ కృత్యములనుటకు వీలున్నదా? ఈ విలక్షణ అవతారముల్లో లీలలన్నీయు మహాద్భుతములు. క్రోధములో సహితము అతని ప్రేమ ప్రకటమగుచుండెను. శృంగారములో అతడు కరుణాస్రవంతిని ప్రవహింపచేసెను. అతని దర్శన స్పర్శన సంభాషణములతోడనే సంసార బంధముల నుండి విముక్తి కావించెను. అతని నామము స్మరించి వారులకు అమరత్వమును అనుగ్రహించెను. పైకి గోచరించే విచిత్ర చర్యలయందు దివ్యరసమును ఆస్వాదింపచేసెను. అవతార కథలన్నీయు భాగవతమే. మహారాజా, భాగవతమున కేవలము మధుర, బృందావన, రేపల్లె, యమునా తీరము, యశోదానందన, దేవకీ వసుదేవుల కథలతోనే చేరినదే కాదు, అవతారముల యొక్క కథలన్నింటినీ భాగవత కథ అనియే చెప్పబడును. అనగా భగవంతుడు భక్తులకు చేరిన తత్వములన్నింటికీ భాగవత కథ అనియే పేరు. అన్ని అవతారములు గోలోకవాసి అయిన గోపాలు నుండియే వచ్చినవి. అన్నింటి అవతారములు కథలు వాసుదేవుని అందే పుట్టి వాసుదేవుని అందే లయమగుచున్నవి. సమస్త అవతారములకే కాక సమస్త జీవరాశులకు ఆ దివ్యశక్తియే ఆధారము. దశావతారముల యొక్క వివరణను తెలుసుకుందాం. మహారాజా, భగవంతుడు సర్వసముద్రుడు. అతని సంభవ అసంభవములు లేవు. అతని మాయ, క్రీడ, వినోదములకును మాటలతో తెలుపుటకు అసాధ్యము. అతడు రూపుడయ్యు విరాపుడయ్యను ధరింపగలడు. అతనొక్కడయ్యు అనేక రూపముల్లో విభక్తుడు కాగలడు. రాజా, మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, పరశురామ, రామ, కృష్ణ, బుద్ధ, కలికి అవతారములే తన దివ్య అవతారములుగా లోకులు భావింతురు. అది అంత విశాలము కానేరదు. సమస్త ఆకారములు అతనివే. సర్వజీవుల అందలి చైతన్యము అతని శ్వాసయే. వేయేటికి గోచరమగుచున్న సమస్త ప్రపంచము అతని సంకల్ప మాత్రమే. అతడు కానిదొక్కటి అయినను లేదు. అయితే లోక సంరక్షణార్థం, ధర్మ సంస్థాపనార్థం, భక్తుల అభిష్టార్థం తానే స్వయముగా సంకల్పించి ఒక ప్రత్యేక ఆకారమును ధరించి లోకమును సంచరించి దివ్య విభూతులను ప్రదర్శించి భక్తులకు దివ్యానుభూతులను అనుగ్రహించి ధరింపచేసిన స్వరూపములు పై తెలిపిన దివ్య స్వరూపములొకటి చేత లోకులు ఈ స్వరూపములు మాత్రమే అవతార స్వరూపములని విశ్వసించి పూజించి ధరించున్నారు. శ్రీకృష్ణుని యొక్క అంశావతారములను తెలుసుకుందాం. కొన్ని సమయముల అందు కొన్ని అత్యవసర కార్యముల నిమిత్తమై అవతరించి లోకపాల నిమిత్తము దివ్యశక్తులను వహించి అంశరూపముల అందు కూడాను అవతరించిన ఎన్నియో కలవు అని సుఖమహర్షి తెలుపుచుండగానే పరీక్షిత్ మహారాజు ఆనందవదనమును పైకెత్తి, ఆహా, ఆ సుందరమూర్తి అంశమూర్తులను వేరే ధరించిన ఆ లీలావతారుడు లోకపాలను మొనరించ ఏ రూపధారి అయినో వివరించి నన్ను ఆనందింపచేయుతురని ప్రార్థింతును అనుచు శుక్కులవారికి నమస్కరించెను. అంత శుక్కులవారు, రాజా వినుము. కపిల, దత్తాత్రేయ, సనక, సనంద, సనత్కుమార, సనత్పుజాతాది మునుల రూపమును, నరనారాయణులు, వృషభ, విష్ణు, ధ్రువ, హయగ్రీవ, పృథు, కచ్చప, ధన్వంతరి, అంశకుడు, బలరామ, వ్యాస మొదలగు రూపములతో భక్తాభీష్టములు నొసగి లోకపాలన జరిపి ధర్మకర్మలను స్థాపించెను, పునరుద్ధరింపచేసెను. ఇంకను అనేక అంశావతారములు కలవు. కానీ వాటినన్నింటినీ గురించి చెప్పుటకు కాల వ్యవధి అతి స్వల్పమే మిగిలియున్నదనియు అవి ఇంత ప్రధానమైన అంశములు కానందును
వాటిని తెలుపుటకు సమ్మతించినైతిని అని చెప్పిరి. అంత పరీక్షిత్ మహారాజు స్వామి, కపిల, ధ్రువ, దత్తాత్రేయ, హయగ్రీవ, ధన్వంతరి మొదలగు అవతారముల కారణము వాటి ప్రధాన తత్వములు సూత్రప్రాయముగానైనను తెలిపి పునీతుని కావించుడు అని ప్రార్థించగా, శుకుడు రాజా, కర్దమ ప్రజాపతి భార్యయగు దేవహూతికి 9 పుత్రికలు కలిగిన తర్వాత 10వ గర్భమున కపిల రూపమున అవతరించి తల్లికే తాను గురువై తల్లిని శిష్యురాలిగా తీసుకుని మోక్షప్రదమగు తత్వమును గూర్చి బోధించి ఆత్మజ్ఞానమును అనుగ్రహించెను. ఇక అత్రిపత్ని అయిన అనసూయ భగవంతుడు తన గర్భమున పుత్రుడై పుట్టవలనని కోరగా అనుగ్రహించి దత్త అనగా ఇచ్చితిని అని మాటిచ్చుటయు, తదుపరి భగవంతుడు అత్రి అనసూయలకు పుత్రుడై ఆనందించమనియు జరిగెను. భగవంతుడు మొదట అనుగ్రహ పదమును దత్త అని పలుకుట చేత తండ్రి పేరుని చేర్చి దత్తాత్రేయ అను నామముచే పిలువబడెను. కార్తవీర్యార్జునుడును యదువును రాజ్య సుఖాదులను అనుభవించుచుండినను వారలకు ఇతను సమస్త యోగ సంపత్తిని ఒసగెను. ఈ రూపుడైన పరమాత్ముడే కల్పాదియందు సనక, సనంద, సనత్కుమార, సనత్సుజాతలను పేర దిగంబర రూపధారులై సంచరించెను. వారు ఎల్లప్పుడూ అనగా ఎప్పుడు చూచినను 5 సంవత్సరముల వయసు గల కాయులై కనిపించుచుండిరి. ఇక ధర్మపత్నియగు మూర్తీదేవి యందు నరనారాయణ రూపమున పుట్టి పెరిగి బదరీవనమున నివసించును. బాలకుడైన ధ్రువుని తపస్సునకు మెచ్చి అతనికి దర్శనమిచ్చి ధ్రువుని తల్లిదండ్రులను పునీతులను కామించెను. ధ్రువుని ధ్రువలోకాధిపతిగా చేసెను. ఉత్పాదగామియగు వేణుని మునులు అనేక విధములుగా శపించి చంపగా అతని శరీర మదనమున పృథ్వీశ్వరుని రూపమున పృథు చక్రవర్తి ఉత్పన్నమై నరకమున పడి పరితపించుచున్న తన తండ్రిని ఉద్ధరించెను. అంతటితో ఆగక సమస్త ఊర్విని సముద్ధరింపించెను. భూమి అందు నగరములు, పట్టణములు, గ్రామములు నిర్మించి తమ తమ కార్యములు సక్రమముగా నిర్వర్తించుకున్నట్లు శాసించెను. నాభి, సుదేవి అను దంపతులకు పరమహంస రూపుడై పుట్టి త్యాగమును బోధించి త్యాగమహిమను ప్రకటించెను. తదుపరి బ్రహ్మయజ్ఞమునందు యజ్ఞరూపమును అవతరించెను. అతని గ్రీవోపరిభాగమున గుర్రమాకారముండుటచే హయగ్రీవుడని పిలువబడెను. అతను శ్వాసించుచుండిన నాసికాపుటముల ద్వారా వేదవాక్యములు ప్రకటితమగుచుండెను. ఇది ఇట్లుండగా బయలుదేరిన వేదములను సోమకాసురుడను రాక్షసవీరుడు అపహరించి ప్రళయసాగరమున దాగుటచే వేద సంరక్షణ నిమిత్తమై భగవంతుడు మత్స్యరూపమును ధరించి సాగరమును శోధించి రాక్షసుని హతమార్చి వేదములను తెరిచి బ్రహ్మకిచ్చి లోకమున వేద విహిత ధర్మకర్మలను ఉద్ధరించెను. హరి యొక్క చిత్రలీలలు హరికే తెలియను. మహారాజా, ఇట్టి సమయోచిత అవతారములు లెక్కలేనన్ని ధరించి భూమిని వరించి బాధలు హరించి భక్తులను అనుగ్రహించిన గాథలెన్నియో కలవు. సర్వము అతని సంకల్పమే కాని కారణములు విచారించుట కేవలము అజ్ఞానమే. భగవంతుని సంకల్పములకు కారణములు విచారించువారు లేక అతని శక్తియుక్తులకు హద్దులు నియమించువారు, దైవము ఈ రీతిగానే మెలగవలనని శాసించువారు, ఇట్టిదే దైవత్వము ఇట్టిది కాదు అని నిర్ణయించువారు కేవలము మూర్ఖులనే చెప్పవచ్చును. అతని ఇచ్ఛకు అడ్డు ఉండదు. అతని శక్తికి మితి లేదు. సంకల్పించింది ఏమైనాను చేయగలడు. ఏ రూపమునైనాను ఎత్తగలడు. అతనికే సాటి, అతనికి అతనే సాక్షి. ఒకానొక సమయమున నారదుని భక్తిభావములకు మెచ్చి హరి హంసరూపమును అవతరించి భక్తులు భవసాగరమును తరింప భాగవతోపదేశమును కావించి మన్వంతరాంతరం వరకు సుదర్శనమును ధరించి నిష్కటంక సాహసమును కావించెను. తన కమనీయ కీర్తిచే సప్తలోకములు పరిశుద్ధము చేసెను. సముద్ర మథన సమయమున కూర్మావతారమును ధరించెను కదా. అదే సమయమున అమృత భాండమును ధరించి
భగవానుడు ధన్వంతరిగా అవతరించి రోగ నివారణోపాయమును ప్రజలకు నేర్పి మానవులను చికిత్సకులుగా చేసెను. వారే వైద్యులనియు భిష్కరువులనియు చికిత్సకులనియు లోకమున ప్రసిద్ధి కాంచినట్లు చేసెను. రాజా ఇంతేకాదు, వైద్యులకు పూర్వము యజ్ఞభాగములు లేకుండెడివి. తదుపరి ఇతనే వారలకు యజ్ఞభాగమును సంకల్పించెను. చూచితివా దైవలీలలు? హరి యొక్క విచిత్రలీలలు హరికే తెలియను, అన్యులకు అర్థము కావు. ఊహించు బుద్ధి శక్తి సామర్థ్యములను పురస్కరించుకుని వాగ్వాదములు జరిపి లేని పాపములకు గురియగుదురు. దైవ కార్యములను సంశయించక మానవులు వారి వారి ఊహలకు తగినట్లుగా వాటిని మార్చుకొనక తమ భావములనే ఆ దైవ కార్యములకు తగినట్లు మార్చుకొన్న అట్టి మానవులు దైవానుగ్రహమును పొందగలరు. కానీ అట్లు చేయరని అనుగ్రహపాత్రులు కానేరరు, ఆనందమును అందుకొనలేరు. శ్రీకృష్ణ అవతారము చిత్తాకర్షకము. ఇక మధురమూర్తి అయిన కృష్ణావతార తత్వము చిత్తాకర్షకము. సౌందర్య మాధుర్య ప్రేమలు ఘనీభూతమగు ఆ విగ్రహము ఆనందరాశి గుణసాగరము. ఆహా, అతని అమాయకత్వం ఎంతటిది! అతని అమానుష్యము మరింత గొప్పది. అతనిని చూచిన చాలును, అతని వాక్కులు వినిన చాలును, అతనిని తాకినా చాలును, జన్మము తరించును. యజ్ఞ యాగాది క్రతువుల దర్శన స్పర్శన సంభాషణల ప్రాప్తి అని చెప్పవచ్చును. ఈ పవిత్ర దర్శన స్పర్శన సంభాషణలో ఉన్న ఫలము యజ్ఞ యాగాది క్రతువుల్లో లేదు, లేదు, ముమ్మాటికినీ లేదు. ఆహా, మధురమూర్తి అనుచు శుకుడు కంఠిధారలు కాచుచు తన్మయాత్ముడై కృష్ణ రూపమున ఉన్మత్త చిత్తుడై లీనమయ్యను. ఆ దృశ్యమును చూచుచుండిన మునులు పరీక్షిత్ మహారాజు పరమాశ్చర్యమునొందిరి. శుకులవారి ఆ భావ సమాధి కాంతులు భ్రాంతి కలిగించెను. అందరూ స్తంభించిపోయి ఉన్నారు. ఈ రీతిగా కొంత గడిచిన తరువాత శుకుడు కనులు తెరిచి, రాజా, ఆనాటి గోప గోపికలెట్టి అదృష్టవంతులో కదా! అతనితో కూడి ఆడి పాడి ఆనందించిన వారి కాయములెంత కాంతివంతములో! దేవతలకు సహితము లభ్యము కాని అతని సన్నిధి ఆ వెర్రిగొల్లలకు లభించెనని ఇది వారల జన్మాంతర సుకృతమేనని చెప్పవచ్చును. గోపా గోపికలేమి సామాన్యులు కారు, చూపరులకు వెర్రివార్ల వలె కనిపింతురు. వారిలోని జ్ఞాన భాండారము ఆ కృష్ణునికి తక్క అన్యులు ఖగోచరము కాకున్నా కృష్ణ స్పర్శ రుక్మిణీ సత్యభామలకే అంత సులభముగా లభించలేదు. అట్టిది గోపగోపాలురు వారల కంటే మహాభాగ్యశాలురనే చెప్పవచ్చును. ఇది 3 జన్మల తపఫలమని కన్నులు మూసుకుని చిరునవ్వులు పెదవులపై చిందులాడ శుకుడు తిరిగి సమాధిలో మునిగెను. ఈ రీతిగా ఆ కృష్ణ రూపమును వర్ణించు సమయములందు మీద మీద శుకుడు సమాధి స్థితిని పొందుటకు పరీక్షిత్ మహారాజుకు పరమాశ్చర్యము కలుగుచు తాను కూడాను ఎంతో ఉత్సాహముతో కృష్ణచర్యలను వినకోరి ఉవ్విళ్ళూరుతూ ఉండేవాడు. మధ్య మధ్య పరీక్షిత్ మహారాజు కృష్ణలీలయందు పరవశుడగుచు కొన్నింటిని నమ్మలేకపోయేవాడు. అట్టి సంశయములు హృదయమున చేరినంతనే భరించలేని బాధతో నిర్ణయించలేని స్థితిలో శుకుల వారిని అడిగి అందుకు తగిన సమాధానమును అందుకుని ఊరడిల్లెడివాడు. ఈ రీతిగా జరుగుచుండగా ఒక పరి గోపిక భక్తిపై కొంత తీవ్రమైన సంశయము చెలరేగి తనలో తాను ఎన్ని విధముల సమాధానములు తెలుపుకొన్నను తృప్తి కలగక సుఖమహర్షులను ప్రశ్నించెను. ధైర్యం చాలక లోలోన కుములుచున్న స్థితిని శుకులవారు గమనించి చిరునవ్వుతో, మహారాజా, నీ చిత్తమున ఏదియో ఉన్మత్తము చెలరేగినట్లు కనిపించుచున్నది. ఈ సమయమున ఈ విధముగా బాధపడుట ఏమాత్రము శుభము కాదు. నీకు తెలియని విషయం ఏదైనను ఉండినచో నన్ను అడుగు, తప్పక నీ సంశయము తీర్చి సంతనమందింతును అని పరీక్షిత్తునకు ధైర్యం కలగచేశాను. రాసక్రీడల్లోని ఆంతరార్థం ఏమిటో తెలుసుకుందాం. పరీక్షిత్ మహారాజు, స్వామి, తాము త్రికాలజ్ఞులు, నా అంతర్ సందేహమును తీర్చు సర్వసమర్థులు కనుక
నన్ను వేరుగా భావించక తగిన సమాధానమిచ్చి నా తాపమును చల్లార్తురు కాక అని నమస్కరించి, స్వామి, గోపికాకృష్ణుల రాసక్రీడలు, బృందావన లీలలు అనేక విధముల వినియుంటిని. అవి సామాన్య మానవుల విషయానంద క్రీడలుగా తోచుచున్నవి. ఇవి నిజముగా జరిగే ఉండిన ఇట్టివి దైవలీలని ఎట్లు చెప్ప సాధ్యమగును? ఇట్టి చర్యలు లోకవిరుద్ధము కదా. అందున బృందావనమునందున యమునా తీరమందును స్వేచ్ఛగా విహరించిన విషయ సంబంధమైన, మోహ సంబంధమైన, కామ సంబంధమైన ఈ చర్యలతో కృష్ణుని భగవత్తత్వమునకు మోక్షము లభించుట ఆశ్చర్యమే కాక హాస్యముగాను కూడాను తోచుచున్నది. ఇట్టి ధర్మ విరుద్ధమైన చర్యలోని అంతరార్థం ఏదైనా ఉండినా తెలిపి నన్ను ఆనందింపచేయుడని ప్రార్థించెను. సుఖమహర్షి పక్కున నవ్వి, మహారాజా, ఇది నీకు కలిగిన సందేహము కాదు. కృష్ణుడు సాక్షాత్ భగవంతుడని తెలుసుకున్న వారలకు ఇట్టి సందేహములు కలుగుటకు వీలు లేదు. కేవలము ఇది ద్వాపర యుగాంతము, కలి ప్రభావము కనుక కలి నీలో చేరి ఇట్టి సంశయములు చెలరేగించిందని తోచుచున్నది. కాకున్నా కృష్ణుడు సాక్షాత్ సర్వేశ్వరుడన్న విశ్వాసము నీకు సంపూర్ణంగా కలదు. అతని ప్రతిచర్యయు నీకు చిత్తమున దివ్యకాంతులతో ప్రకాశించుచున్నది. అతని నామము స్మరించినంతటనే తన్మయాత్ముడగుచున్నావు. ఇట్టి నీకు పుట్టవలసిన సంశయములు కావివి. దేహాత్మభావం ప్రవృత్తి, దైవాత్మభావం నివృత్తి. ఈ విషయము అటుంచుము. నేనెట్టివాడనన్న నీకు తెలియనా? గుణ సంబంధమైన విషయానందములకు నా హృదయమున స్థానం లేదనట నీకు తెలియను. అట్టి నేనే కృష్ణ గోపికల లీలను స్మరించుచు అట్టి ఆనందములో లీనమగుచు ఆ గోపికల అదృష్టమును కొనియాడుచున్నాను. అవి సామాన్యమైన కాముకుని చర్యల్లో లేక దైవోన్మతమో కొంత యోచించుము. విషయానందపు చర్యలు, విశ్వేశ్వరానందపు చర్యలు చూచువారులకు బాహ్య రూపమున ఒక్కటిగానే కనిపించును. కానీ తనను మరిచిన ఇంద్రియములతో జీవేశ్వర ఏకత్వములో దేహాత్మ భావమునే మరిచిన వారి చర్యలు గుణకారణములని తలంచుట అజ్ఞానము యొక్క గుణము. అంతకుని అస్తమందుగల కత్తి అందరికీ ప్రమాదమే. కానీ వైద్యుని అస్తమందుగల కత్తి దుఃఖ నివృత్తి చేయును. అటులనే దేహాత్మ భావము గల చర్యలు ప్రవృత్తి చర్యలు, దైవాత్మ భావములు గల చర్యలు నివృత్తి చర్యలు. మహారాజా, మూర్తిమంతమగు మాధుర్య స్వరూపుడైన కృష్ణుని లోకోత్తర లావణ్యములను ఎవరు చెప్పగలరు? ఎట్లు చెప్పగలరు? నీవు కృష్ణవార్తలను చెప్పమనుచున్నావు అని వాగాతీతమైనవి. తాను అనేక అవతారములు ధరించి అనేక లోకోత్తర చమత్కారములు కావించని కానీ ఈ అవతారమందు ఒక విలక్షణమగు స్వారస్యమును ప్రదర్శించెను. మృత్యముల వలెనున్న అతని పలువరసలు బయటపడినట్లు చిరునవ్వు నవ్వెన. ప్రేమవంతులను మహాభాగవతులను వేయేటికిని జితేంద్రియులైన వారు సహితము వారల హృదయమునందొక విధముగు వికలత కలుగుచుండెది. అతని కోమల కరములతో ఒక పరి వారలను తాకెనా వారలు కాయములే మరిచి ఆనందమున తన్మయులై అతని చిత్తముతో కూడెడివారు. ఒక్కొక్క పరి వినోదమొనరించుచు హాస్య పరిహాసములైన కథలు చెప్పెడివాడు. అట్టి సమయమున మాకంటే భాగ్యవంతులు, మాకంటే శ్రేష్ఠులు ఈ లోకమున ఎవరూ లేరు అనుకునేవారు. చిత్తశుద్ధి గలవారికే కృష్ణలీలలు అర్థమగును. గోపగోపాలురు వజ్రవనితలు ఏ పనులు చేసుకొనిచుండెనను సరే ఒక పరి కృష్ణను చూచిరా చిత్ర ప్రతిమల వలె నిశ్చేష్టులగుచుండెడివారు. ప్రేమమయుడు సహృదయుడు అగు శ్రీకృష్ణుని యందు తమ మన ప్రాణములను అర్పించిన ప్రజాంగనుల విషయములో ఎట్టి పాండిత్యమును గడించిన వాడైనను తెలుప భాష చేత కాకపోయేది. అసలు భాషే లేదు. భావగంభీరమైన గోపిక గోపాలుడు భక్తి ప్రవృత్తులకు హద్దులే లేవు. ఉద్ధవుడంతటి వాడు బృందావన గోపికలను చూచి, అయ్యో, ఇంతకాలము నా జీవితం వృధా గడిపితిని కదా. కృష్ణచంద్రుని చెంత ఉండియు అతని శక్తిశాలల్లో ప్రవేశించనైతిని కదా. గోపికల భక్తి ప్రేమల్లో అణుమాత్రమైనను నా హృదయాంతరాళమున మెరియలేదు కదా. పుట్టిన గోపిక గోపాలురై పుట్టవలను.
లేకున్నా ఎందుకీ నిరుద్ధక జీవనము? అట్టి ప్రాప్తికి నోచుకోలేని సమయమున బృందావనమందలి ఒక పొదరిల్లుగానైనను లేదా ఒక జాజిమల్లిగానైనను అది లభ్యం కాని పక్షమున గోపీ గోపాల కృష్ణులను సంచరించు స్థానములందు వారి పాదముల క్రింద గరికిపోచగానైనను మొలయవలనని ఎన్నో విధములుగా వాపోయెను, తలపించెను. అదే చింతనలో తరించెను. అట్టి కృష్ణ గోపికల సంబంధము ఒట్టి చెత్త అంటుకోవడం, గిట్టని బుద్ధుల బద్ధకపు మాటలు కానీ భద్రమైన మాటలు కావు. మహారాజా, చిత్తశుద్ధి గలవారికే కృష్ణలీలలు అర్థమగును. కృష్ణ వియోగముతో గోపికలు ఏ విధముగా పరితపించారో రేపటి భాగంలో విందాం. విన్నారు కదండి బాబా చెప్పిన భాగవత కథను. మిగిలినది రేపటి భాగంలో విందాం. అద్భుత కథలను వినాలనుకుంటే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దేవులకు సంబంధించిన కథలను వినాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.